హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. ఈ వీడియోలో రైట్ టు ప్రాపర్టీ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటి సార్, రైట్ టు ప్రాపర్టీ ప్రస్తుతం డిలీట్ చేశారు కదా అని మీరు అడగొచ్చు. బట్ స్టిల్ దాని గురించి తెలుసుకోవడం చాలా మంచిది. అందులో నుంచి ఏదైనా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది కాబట్టి తెలుసుకుందాం. ఇది ఆర్టికల్ 31లో ఉంటుంది. ఆర్టికల్ 31 అనేది రిపీల్ చేసేసారు, దాన్ని రిమూవ్ చేసేసారు. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 31 ఇప్పుడు లేదు. దాన్ని తీసుకెళ్ళి 300Aలో పెట్టారు. ఫండమెంటల్ రైట్ నుంచి అదొక కాన్స్టిట్యూషనల్ రైట్గా మారింది. అయినప్పటికీ ఫండమెంటల్ రైట్స్లో ఇదివరకు ఉన్నటువంటి 1978 వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఆర్టికల్ 31 గురించి మనము ఒకసారి డిస్కస్ చేద్దాం. అసలు ఏంటి ఆర్టికల్ 31, దీన్ని తీసేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆర్టికల్ 31 బేసికల్గా కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ ప్రాపర్టీ అనే హెడ్డింగ్తో ఉంటుంది. దీన్ని రద్దు చేశారు, రిపీల్ చేశారు. దీంట్లో ఏముంటుందంటే, నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ ఎక్సెప్ట్ బై అథారిటీ ఆఫ్ లా. సో ప్రతి ఒక్కరికి ఆస్తి హక్కు ఉంటుంది. ఆస్తి కొనుక్కోవచ్చు, ఆస్తిని వాడుకోవచ్చు, ఆస్తిని కలిగి ఉండవచ్చు. అది ప్రతి ఒక్కరి ఫండమెంటల్ రైట్ 1978 వరకు. అయితే అప్పటి వరకు కూడా, ఈవెన్ బిఫోర్ 1978 కూడా అథారిటీ ఆఫ్ లా చట్ట ప్రకారము ఆ యొక్క ఆస్తిని మనం లాక్కోవచ్చు. మనం అంటే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ పర్టికులర్ స్టేట్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆ నీడ్ వచ్చినప్పుడు, ఆ పబ్లిక్ యూజ్కి సంబంధించిన నీడ్ వచ్చినప్పుడు వాడుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఒక ప్రాపర్టీ ఉందనుకోండి. ఆ ప్రాపర్టీ ఒక విలేజ్లో ఉంది. సో ఆ విలేజ్లో ఒక డ్యామ్ కడదాం అనుకుంటున్నారు. సో మీలాగా ఎంతోమంది ప్రాపర్టీస్ అన్నీ గవర్నమెంట్ తీసుకుంటే తప్ప ఆ డ్యామ్ అనేది నిర్మించబడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హైవే నిర్మిస్తున్నారు అనుకోండి. మీ యొక్క ప్రాపర్టీని గవర్నమెంట్ తీసుకోవచ్చు, తప్పదు. అది పబ్లిక్ పర్పస్లో తీసుకోవాల్సిన అవసరం రావచ్చు అనమాట. అటువంటప్పుడు నా ప్రాపర్టీని తీసుకుంటున్నారు అని మీరు సుప్రీంకోర్టును కానీ హైకోర్టును కానీ ఆశ్రయించడానికి లేదు. దాన్నే ఇక్కడ చిన్నగా చెప్పారు, ఎక్సెప్ట్ బై అథారిటీ ఆఫ్ లా. సో దానికి సంబంధించి మనం ముందు స్లైడ్స్లో కూడా చూస్తాము. అయితే ఈ యొక్క ఆర్టికల్ అనేది కొంచెం కాంట్రవర్షియల్ అయింది ఆ సందర్భంలో. బేసికల్గా ఈ యొక్క రైట్ అనేది ల్యాండ్ లార్డ్స్కి బెనిఫిట్ చేసింది. ఎప్పుడైనా గవర్నమెంట్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాపర్టీ చేద్దాం అనుకుంటే, ప్రాపర్టీని పేదవారికి కూడా పంచుదాం అనుకుంటే ఈ యొక్క రైట్ అడ్డొస్తుంది. అండ్ ఈ యొక్క రైట్ కోర్ట్స్లో కూడా చాలా కాన్ఫ్లిక్టింగ్గా మారింది. కాబట్టి దీన్ని తీసేశారు. ఇది ఫండమెంటల్ రైట్గా ఉండాల్సిన అవసరం లేదు. దీనికి ఇది ఒక ఎకనామిక్ రైటే, ఇది ఫండమెంటల్ రైట్గా ఉండాల్సిన ఆవశ్యకత లేదని చెప్పి దాన్ని 1978లో 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసేసి తొలగించి, ఆర్టికల్ 31 నుంచి తొలగించి, ఆర్టికల్ 31నే తొలగించి ఫండమెంటల్ రైట్స్ నుండి దాన్ని 300Aలో పెట్టారు. అది పార్ట్ 12లో ఉంటుంది. పార్ట్ 3 నుంచి పార్ట్ 12లోకి వెళ్ళింది. ఆర్టికల్ 31 నుంచి ఆర్టికల్ 300Aలోకి వెళ్ళింది అనమాట. ఎట్ ది సేమ్ టైం ఆర్టికల్ 19(1)(f) కూడా మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వీ హ్యావ్ డిస్కస్డ్ ఆర్టికల్ 19. తర్వాత ఆర్టికల్ 31లో మనకి సబ్ క్లాజెస్ కూడా ఉంటాయన్నమాట. అయితే ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 1951 సబ్ క్లాజ్ ఏ, సబ్ క్లాజ్ బి యాడ్ చేస్తే 31C, సబ్ క్లాస్ సి వచ్చేసి 25th అమెండ్మెంట్ యాక్ట్ 1971 యాడ్ చేసింది. సో ఆర్టికల్ 31కి వేరియస్ అమెండ్మెంట్స్ అయ్యాయి. 1st, 4th, 7th, 25th, 39th, 14th, 42nd అండ్ ఫైనల్గా 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని రిపీల్ చేయడం జరిగింది. ఆర్టికల్ 31A బేసికల్గా ఈ 5 రకాల లాస్ని ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. ఈ యొక్క 5 రకాల సంబంధించినటువంటి లాసు, రూల్స్, రెగ్యులేషన్స్ మన యొక్క రైట్ టు ప్రాపర్టీని వైలేట్ చేసినా కూడా వీ హ్యావ్ నో రైట్ టు అప్రోచ్ సుప్రీం కోర్ట్ అనమాట, ఆర్ హైకోర్ట్. సో it saves 5 categories of laws from being challenged and invalidated on the ground of contravention of the fundamental rights conferred by Article 14 and Article 19. ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 19లో ఉన్నటువంటి రైట్ టు ఈక్వాలిటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్, ఇవన్నీ కూడా వైలేట్ అయినప్పుడు కూడా
మనం వీటిని ఛాలెంజ్ చేయలేము. అవేంటి అంటే అక్విజిషన్ ఆఫ్ ఎస్టేట్స్ అండ్ రిలేటెడ్ రైట్స్ బై ద ఎస్టేట్. సో ఏదైనా ప్రాపర్టీ ఎస్టేట్స్ని అక్వైర్ చేసుకున్నప్పుడు ఆ రిలేటెడ్ రైట్స్కి సంబంధించి కూడా టేకింగ్ ఓవర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీస్ బై ద స్టేట్, ఆ ప్రాపర్టీకి సంబంధించిన మేనేజ్మెంట్ కూడా నిర్వహణ కూడా మొత్తం స్టేట్ తీసుకున్నప్పుడు, అమాల్గమేషన్ ఆఫ్ కార్పొరేషన్, ఒక 2 కంపెనీస్ని అమాల్గమేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, అంటే 2 కంపెనీస్ని మర్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఎక్స్టింగ్విష్మెంట్ ఆర్ మోడిఫికేషన్, పూర్తిగా తొలగించాల్సిన లేదా మోడిఫికేషన్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఏంటి సార్ అంటే రైట్స్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ కార్పొరేషన్స్, ఆర్ ఎక్స్టింగ్విష్మెంట్ ఆర్ మోడిఫికేషన్స్ ఆఫ్ మైనింగ్ లీసెస్. సో గనులు ఉంటాయి కదా, బొగ్గు గనులు, వాటికి సంబంధించి ఈ 5 లాస్ ప్రొటెక్ట్ చేయబడ్డాయి అండర్ ఆర్టికల్ 31 క్లాజ్ ఏ. అయితే ఎప్పుడైతే అక్విజిషన్ ఆర్ రిక్విజిషన్ చేస్తారో అప్పుడు కాంపెన్సేషన్ అనేది ఇవ్వాలి. మనం నష్టపరిహారాన్ని ఇవ్వకపోతే అందులో ఇట్ ఈస్ మీనింగ్లెస్, బేస్లెస్ అనమాట. సో తప్పకుండా నష్టపరిహారం అనేది చెల్లించాలి. ఇట్స్ దేర్ రైట్ టు గెట్ కాంపెన్సేషన్ ఫర్ ద ల్యాండ్ గివెన్ టు ద గవర్నమెంట్. సో అక్విజిషన్ అంటే జనరల్గా పర్మనెంట్ ఇన్ నేచర్, రిక్విజిషన్ అంటే టెంపరీ ఇన్ నేచర్. సో ఆ ప్రైవేట్ ఇండివిజువల్స్ ఆ ప్రాపర్టీ ఓనర్స్కి ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 31B సేఫ్ గార్డ్స్ ద యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ లిస్టెడ్ ఇన్ ద 9th షెడ్యూల్ ఫ్రమ్ బీయింగ్ ఛాలెంజ్డ్ ఆర్ ఇన్వాలిడేటెడ్ ఫర్ వయలేటింగ్ ఫండమెంటల్ రైట్స్. 31B అనేది బేసికల్గా బ్రాడర్ స్కోప్ కలిగి ఉంది. ఎందుకంటే 31Aలో ఓన్లీ ఆ 5 లాస్కి మాత్రమే ప్రొటెక్షన్ ఇస్తే 31Bలో 9th షెడ్యూల్లో ఉన్న ప్రతి చట్టం, ప్రతి రూల్ అండ్ రెగ్యులేషన్కి ప్రొటెక్షన్ ఇచ్చారు. హవెవర్ ఐఆర్ కోయల్హో కేస్ 2007, దీన్నే మనం 9th షెడ్యూల్ కేస్ అని కూడా అంటాము. నోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. ద సుప్రీం కోర్ట్ రూల్ దట్ ఈవెన్ లాస్ అండర్ ద 9th షెడ్యూల్ కుడ్ బి ఎగ్జామైన్డ్ ఇఫ్ దే వయలేటెడ్ ఫండమెంటల్ రైట్స్. 9th షెడ్యూల్లో ఉన్న చట్టాలని బేసికల్గా ఛాలెంజ్ చేయలేము కోర్ట్స్లో. బట్ ఈ కేసులో తీర్పు ఏమొచ్చిందంటే 9th షెడ్యూల్లో ఉన్నా సరే అది ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ని కానీ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ని కానీ వయలేట్ చేస్తే డెఫినెట్గా కోర్ట్స్ ఎగ్జామిన్ చేయొచ్చు అని చెప్పింది సుప్రీంకోర్ట్ బెంచ్, 9 జడ్జ్ బెంచ్ అనుకుంటా. సో అయితే ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అనేది మనకి కేశవానంద భారతి కేసులో ఎవాల్వ్ అయింది. ఆ విషయం మనం ఇదివరకు తెలుసుకున్నాం. April 24, 1973. తర్వాత ఆర్టికల్ 31C క్లాస్ సిలో మనకి 2 కీ ప్రొవిజన్స్ ఉంటాయి. ఇట్ స్టేట్స్ దట్ ఎనీ లా ఎయిమ్డ్ ఎట్ ఇంప్లిమెంటింగ్ ద సోషలిస్టిక్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మెన్షన్ ఇన్ ఆర్టికల్ 39B and C cannot be declared void for violating the fundamental rights granted under Article 14 or Article 19. Article 39 మనకి Part 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కిందకి వస్తుంది. ఆర్టికల్ 39 క్లాస్ బిలో రీసోర్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేయాలని ఉంటుంది. క్లాస్ సిలో ఎకనామిక్ కాన్సన్ట్రేషన్ తగ్గించి అందరికీ పంచిపెట్టాలి అని చెప్పాలి ఉంటుందన్నమాట. అంటే మోనోపోలీ ఉండకూడదు, ఓన్లీ కొన్ని కంపెనీస్నే మార్కెట్ని ఏలడము అలా ఉండకూడదు. అండ్ 39B ప్రకారము కొందరి చేతుల్లోనే రీసోర్సెస్ అన్నీ ఉండకూడదు, అందరికీ ఉండాలి, అందరూ అభివృద్ధి చెందాలి అన్నట్టుగా ఉంటుంది. సో వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఏదైనా చట్టం తీసుకొచ్చినప్పుడు ఆ చట్టము ఫండమెంటల్ రైట్స్ని వయలేట్ చేస్తే అండర్ ఆర్టికల్ 14 ఆర్ అండర్ ఆర్టికల్ 19 వయలేట్ చేస్తే, ఈ రెండింటిని వయలేట్ చేస్తే అప్పుడు మనం వాటిని కూడా ఛాలెంజ్ చేయలేమన్నమాట. వాటిని కోర్టు వాయిడ్గా రద్దు చేయలేదు, ఇల్లీగల్గా అన్కాన్స్టిట్యూషనల్గా చెప్పడానికి లేదు. అడిషనల్గా ఎనీ లా that contains a declaration asserting that it is enacted to give effect to such a policy cannot be challenged in any court on the ground that it fails to implement the stated policy. Even if case 39B and 39C ఇంప్లిమెంట్ చేయడానికి ఒక చట్టం తెచ్చింది అనుకోండి పార్లమెంటు, ఆ చట్టం అంత ఎఫెక్టివ్గా వర్క్ అవ్వట్లేదు, ఆ చట్టం ఇంప్లిమెంట్ చేయడం ద్వారా నిజంగా ద పర్పస్ ఆఫ్ 39 ఫుల్ఫిల్ అవ్వట్లేదు, అయినప్పటికీ కూడా మనం ఛాలెంజ్ చేయడానికి లేదని చెప్తున్నారనమాట. ఈవెన్ that it fails to implement the stated policy, అదనమాట. అయితే here are the important doctrines for law set 2025 related to property. So when we talk about property, there are some doctrines or some principles
యూ మస్ట్ బీ అవేర్ ఆఫ్. ఎగ్జామ్లో MCQస్లో తప్పకుండా అడిగే అవకాశం ఉంది. నెంబర్ 1, డాక్ట్రిన్ ఆఫ్ ఎమినెంట్ డొమైన్. ద స్టేట్ హ్యాస్ సుప్రీం పవర్, అల్టిమేట్ పవర్ టు అక్వైర్ ప్రైవేట్ ప్రాపర్టీ ఫర్ పబ్లిక్ యూస్ విత్ ఫేర్ కాంపెన్సేషన్. సో కాంపెన్సేషన్ అనేది తప్పకుండా ఇవ్వాలి. సో మేక్ గుడ్ ద లాస్ అంటాము. ఇండెమినిటీ, లా ఆఫ్ కాంట్రాక్ట్స్ చదువుకున్నప్పుడు మనం నేర్చుకుంటాము. ఇండెమినిటీ అంటే మేక్ గుడ్ ద లాస్. సో నష్టాన్ని మనం పూడ్చాలి. ఇండెమినిటీ, మేక్ గుడ్ ది లాస్, కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఫేర్ కాంపెన్సేషన్, అది కూడా ఎంతో కొంత ఇచ్చి సర్దుతానంటే కాదనమాట. ఇట్ మస్ట్ బి ఫేర్. ఓకే. ఎగ్జాంపుల్, ల్యాండ్ అక్వైర్డ్ ఫర్ హైవేస్ ఆర్ రైల్వేస్. సో మీ ఊర్లో హైవే కడుతున్నారు అనుకోండి, మీ ప్రాపర్టీ ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చు. ఒక టెంపుల్ డెవలప్మెంట్ జరుగుతుంది అనుకోండి, మీ చుట్టూ ఆ టెంపుల్ చుట్టూతో ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. వాళ్ళకి వేరే దగ్గర ల్యాండ్ ఇవ్వచ్చు, లేదా ఫేర్ కాంపెన్సేషన్ ఇవ్వచ్చు. ఎమినెంట్ డొమైన్ అంటే బేసికల్గా స్టేట్ ప్రైవేట్ ప్రాపర్టీని పబ్లిక్ పర్పస్కి లాక్కోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే, బట్ ఫేర్ కాంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, డాక్ట్రిన్ ఆఫ్ పబ్లిక్ పర్పస్. ల్యాండ్ అనేది పబ్లిక్ వెల్ఫేర్ కోసం మాత్రమే అక్వైర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ అండ్ హాస్పిటల్స్, ప్రైవేట్ బెనిఫిట్ కోసం కాదు. నెక్స్ట్, డాక్ట్రిన్ ఆఫ్ ఫేర్ కాంపెన్సేషన్ ఎన్ష్యూర్ దట్ ల్యాండ్ ఓనర్స్ రిసీవ్ జస్ట్ అండ్ రీజనబుల్ కాంపెన్సేషన్ వెన్ దేర్ ప్రాపర్టీ ఈజ్ అక్వైర్డ్. నెక్స్ట్, fourth one is doctrine of escheat. If a person dies without legal heirs, their property automatically goes to the government. వాళ్ళకి వారసులు ఎవరు లేనట్లయితే, మనకి క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 హైర్స్ ఉంటారు. వాళ్ళు ఎవ్వరు లేకపోతే ఫైనల్గా గవర్నమెంట్కి వెళ్తుంది ప్రాపర్టీ. దాన్ని ఎస్చీట్ అంటాము. ఎస్చీట్ అంటే అతడు చనిపోయాడు, అతనికి ఉన్న ప్రాపర్టీ వాళ్ళ వారసులకి వెళ్ళాలి కదా, కానీ వారసులు ఎవ్వరూ లేరు. తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, చుట్టాలు ఎవ్వరూ లేరు అనుకోండి. క్లాస్ 1 to క్లాస్ 4 హైర్స్ ఎవరూ లేనట్లయితే అప్పుడు గవర్నమెంట్కి వెళ్తుంది ఫైనల్గా. దాన్ని డాక్ట్రిన్ ఆఫ్ ఎస్టేట్ అంటాము. ఇది ప్రాపర్టీ రిలేటెడ్ ఆర్ ఆస్తి రిలేటెడ్. డాక్ట్రిన్ ఆఫ్ అడ్వర్స్ పొజిషన్. ఇఫ్ ఏ పర్సన్ ఆక్యుపైస్ ల్యాండ్ కంటిన్యూస్లీ ఫర్ 12 years, ప్రైవేట్ ప్రాపర్టీ అయితే 12 years, గవర్నమెంట్ అయితే జనరల్గా 30 years, వితౌట్ అబ్జెక్షన్ దే మే గెయిన్ ఓనర్షిప్ రైట్స్. సో మీరు వేరే వారి ప్రాపర్టీలో 12 సంవత్సరాలు కాన్స్టాంట్గా కంటిన్యూస్గా ఉన్నారనుకోండి, ఆ ప్రాపర్టీ ఓనర్షిప్ అనేది మీకు వస్తుంది. అది అడ్వర్స్ పొజిషన్ యొక్క ప్రిన్సిపల్ అనమాట. సో మీ ప్రాపర్టీలో ఎవరైనా 12 years ఉన్నట్లయితే మీ ప్రాపర్టీ వారికి వెళ్తుంది. సో కాబట్టి ఈ అడ్వర్స్ పొజిషన్ అనేది ఎవరైతే, అంటే దున్నేవాడిదే భూమి అన్నట్లుగా, ఎవరైతే ఎక్కువ సంవత్సరాలు, ఆ స్పెసిఫిక్ ఇయర్స్ కూడా ఇచ్చారు మనకి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో ఉంటుంది. 12 years అనమాట ప్రైవేట్ ప్రాపర్టీ. సో ఆ 12 years ఉన్నట్లయితే ఆ రైట్స్ అనేవి వారికి వెళ్ళిపోతాయి అనమాట. వీ కెనాట్ క్లెయిమ్ ఓనర్షిప్ లేటర్. బిఫోర్ 12 years మనం క్లెయిమ్ చేయాలి ఓనర్షిప్ చేయాలనుకుంటే. ఆఫ్టర్ 12 years మనం ఏం చేయలేము, కోర్టు కూడా ఏం చేయలేదు. సో దట్స్ ఆల్. ఆర్టికల్ 31C ప్రొటెక్ట్స్ లాస్ ఇంప్లిమెంటింగ్ విచ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. కామెంట్ సెక్షన్లో ఆన్సర్ తప్పకుండా చెప్పండి. నేను ఎవరో కామెంట్ చేశారు, ఈ యొక్క MCQస్కి ఆన్సర్ నెక్స్ట్ వీడియోస్లో చెప్పమని చెప్పారు. బట్ డోంట్ వరీ, నేను ఆన్సర్ అనేది ఆఫ్టర్ ఫండమెంటల్ డ్యూటీస్ ఈ యొక్క MCQs అన్నీ కలిపి ఒక వీడియో చేస్తాను. అందులో మనం డీటెయిల్గా మాట్లాడదాం. అన్నీ కలిపి ఒకసారి చెప్తాను. అండ్ హియర్ ఆర్ ద డీటెయిల్స్ అబౌట్ మెగా మాక్ టెస్ట్ సిరీస్ ఫర్ TG అండ్ AP లా సెట్ 2025. సో దీనికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. చాలామంది ఇన్స్టాగ్రామ్లో దీనికి సంబంధించి డౌట్స్ అడుగుతున్నారు. వెరీ గుడ్. ఇంకా ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే మొహమాటం లేకుండా అడగండి. అండ్ మేక్ ష్యూర్ యూ యూటిలైజ్ దిస్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ గివెన్ టు యూ, డిజైన్డ్ బై ద సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ గైస్, డోంట్ నెగ్లెక్ట్. Next, stay connected in the Instagram and join our Telegram group especially, and if possible WhatsApp group also. And Krishna's L'Oreal's యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది. అండ్ ఎవరైతే ఐఫోన్ వాడుతున్నారో వారు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆర్ మీరు ఇన్స్టాగ్రామ్లో అయినా నాకు మెసేజ్ చేయొచ్చు. లెట్స్ ఎండ్ దిస్ వీడియో విత్ ఎ బ్యూటిఫుల్ కొటేషన్. ఫైండ్ అవుట్ హూ యు ఆర్ అండ్ బీ దట్ పర్సన్. That's what your soul was put on this earth to be. So find the truth, live the truth, and everything else will come. Ellen DeGeneres.
సో మీరు దేనికి నిర్దేశించబడ్డారో, మీరు ఏదైతే ఆసక్తికరంగా ఆనందంగా చేయగలుగుతున్నారో దాన్ని ఫైండ్ అవుట్ చేయండి. మీ సోల్ దేనికి కనెక్ట్ అవుతుందో చూడండి. దాంట్లో మీరు ఈజీగా గ్రోత్ చూడగలుగుతారు. ఇది ఎ ప్రూవెన్ ప్రిన్సిపల్ ఇన్ ద వరల్డ్. సో this video is presented by me. My name is Krishnakant. I am a law set coach and LLM scholar at Usmania University. I thank you so much for watching this video. Have a wonderful day.